హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో నినాద్ వేదాంత్ని కుక్క పిల్లల్ని చంపిన బిల్డింగ్కి తీసుకెళ్ళడం చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. బిల్డింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత నినాద్ మాయమైపోతాడు. ఎక్కడా కనిపించడు మన వేదాంత్కి. వేదాంత్, నువ్వు నన్ను అలౌ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను అన్న మాటలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి వేదాంత్కి. అసలు నీకేం కావాలి, ప్లీజ్ నన్ను వెళ్ళని అని ఏడుస్తూ ఉంటాడు మన వేదాంత్. భయంతో వెళ్ళి ఒక మూలన కూర్చుంటాడు మన వేదాంత్. ఎవరూ తన దగ్గరికి రాకుండా పక్కనే ఉన్న రాడ్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. కొంచెం సేపటికి పక్కనే ఉన్న చిన్న కుక్క పిల్లల్ని గమనిస్తాడు మన వేదాంత్. ముద్దుగా ఉన్నాయని వాటి దగ్గరికి వెళ్ళి కూర్చోగానే అప్పుడే అక్కడికి పెద్ద కుక్క వస్తుంది. తన పిల్లల దగ్గర ఉన్న వేదాంత్ని అటాక్ చేయబోతుంది. ఈలోపు నినాద్ అక్కడే ఉన్న చిన్న కుక్క పిల్లల్ని చంపేస్తాడు. అది చూసి వేదాంత్ కంగారు పడుతూ అలాగే నించొని ఉంటాడు. నినాద్ వేదాంత్ దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని ఆ చిన్న కుక్క పిల్లలు చచ్చిపోవాలి, ఎందుకంటే వాళ్ళమ్మకి బుద్ధి చెప్పాలి, నిన్ను ఎవరు హర్ట్ చేయనివ్వను అని అంటాడు. ఆ రోజు జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ భయపడుతూ ఉంటాడు మన వేదాంత్. మరోవైపు ఆదిరాజ్ సడన్గా నిద్రలోంచి లెగుస్తాడు. ఆ రోజు వేదాంత్ మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే సుయాష్ వర్మ గురించి న్యూస్ ఛానల్స్లో వస్తున్న న్యూస్ కూడా చూస్తూ ఉంటాడు. మరోవైపు స్కూల్ డీన్ అండ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు అస్సలు అర్థం కావట్లేదు, రీయూనియన్ మధ్యలో సుయాష్ అలా ఎందుకు చేసుకున్నాడో అని అంటారు డీన్ ఇన్స్పెక్టర్తో. కొన్ని రోజులకు అంతా సెట్ అయిపోతుంది. ఈ స్కూల్ ఎన్నో చూసింది ఇలాంటివి. ఈ బిల్డింగ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, మీరు ఒక పని చేయండి, మీ ఓల్డ్ బాయ్స్ తోటి మాకు కోఆపరేట్ చేయమని చెప్పండి, మిగతాది నేను చూసుకుంటాను అని అంటారు ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు డీన్. ఇంతకు ముందున్న డీన్ వ్యాస్ మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేసేవారు. డొనేషన్ టైంలో అసలు మర్చిపోయేవారు కాదు, మీరు కూడా మర్చిపోకండి అనుకుంటూ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు సుప్రియ సుయాష్ చనిపోవటం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్న తన దగ్గరికి మాళవిక వస్తుంది. నేను మీతో కొంచెం మాట్లాడాలని అనుకుంటున్నాను అని అంటుంది మాళవిక. నాకు ఆదిరాజ్ గురించి చాలా బెంగగా ఉంది, తను మీతో ఏదైనా మాట్లాడా అని అడుగుతుంది మాళవిక సుప్రియని. మీరు అడిగేది నినాద్ గురించేనా అని అంటుంది సుప్రియ. చాలా సంవత్సరాల ముందు జరిగిన గొడవని మర్చిపోవట్లేదు, ఆర్కైవల్ రూమ్ సర్చ్ చేశాడు, వెంటనే కోటగిరి వెళ్ళిపోయాడు అని అంటుంది మాళవిక. దానికి నేనే హెల్ప్ చేశాను అని అంటుంది సుప్రియ. కానీ ఎందుకు అని అడుగుతుంది మాళవిక. తను జీవితంలో ఒక చాప్టర్ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడు అని అంటుంది సుప్రియ. కానీ వాడు ఈ విషయంలో ఇంకా ఇంకా మునిగిపోతున్నాడు, నాకు కనపడుతుంది సుప్రియ, హీఈస్ నాట్ ఓకే, తనకి యాంగ్జైటీ ఉంది. చిన్నప్పటి నుంచి వాడు నాకు తెలుసు, చాలా చూశాడు. తను అలా థింగ్స్ని పట్టుకొని కూర్చోకూడదు, వదిలేస్తూ ఉండాలి, అది తను నేర్చుకోవాలి. లేకపోతే నిన్న సుయాష్కి జరిగినట్టు ఆదిరాజుకు కూడా ఎలా జరిగితే నేను పక్కనే ఉండి కూడా కాపాడుకోలేకపోయానన్న గిల్టీ ఫీలింగ్ నాకు వస్తుంది. సో ప్లీజ్ తన్ని ఎంకరేజ్ చేయకండి, వదిలేయండి అని మాళవిక సుప్రియతో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.